హాయ్ అండి, డిజైర్ వుడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ వాళ్ళది వీడియో ఒకటి షేర్ చేశాను కదా. ఆ షాప్ నుంచే ఇది కార్డ్ తీసుకున్నామండి. మేము ఫస్ట్ పర్చేస్ చేసింది ఇదే వాళ్ళ షాప్ లో. మేము క్వీన్ సైజ్ కాట్, ఈ డిజైన్ అయితే మేమే సెలెక్ట్ చేసి ఇచ్చామండి. మాకు ఈ డిజైన్ లోనే కావాలి కాట్ అని చెప్పాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేము ఎలా సెలెక్ట్ చేసామో అలాగే వచ్చింది. కింద అయితే స్టోరేజ్ ఏం పెట్టుకోలేదండి, బాక్సెస్. అందుకు అవి క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది, ఇట్లా ఓపెన్ ఉంటేనే బాగుంటుంది. ఇది బ్రౌన్ కలర్ అండి. మీకు చూడడానికి వీడియోలో కొద్దిగా బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది బ్రౌన్. ఈ బ్రౌన్ కలర్ కి వైట్ మ్యాచింగ్ చేశారు డిజైన్. ఈ కార్డ్ సైజ్ వచ్చేసి క్వీన్ సైజ్ అండి. కింగ్ సైజ్ కార్డ్ కూడా సరిపోతుందండి. మా రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ అది వేసుకుంటే మళ్ళీ కబోర్డ్స్ అందుకు ఓపెన్ చేయడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ క్వీనే తీసుకున్నాము. కాట్ అయితే మేము ప్లేవుడ్ లోనే కావాలి అని అడిగాము. ప్లేవుడ్ అయితే మనకి లైఫ్ వస్తుందని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. బెడ్ వచ్చేసి రీపోస్ కంపెనీ, ఇది స్ప్రింగ్ టైప్ అండి మేము తీసుకున్నది. ఈ బెడ్ ప్లస్ కాటు రెండు కలిపి మాకు 40,000 అయింది. బెడ్ అయితే లోకల్ కంపెనీలో కూడా దొరుకుతుంది 7,000 కి అని చెప్పారు. అదైతే మళ్ళీ ఒక 5 years కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయాలంటే కష్టం అవుతుందని ఒకటేసారి మంచి కంపెనీదే తీసుకున్నాము. బెడ్ పైన కవర్ కూడా మేము ఏం తీయలేదు, అలాగే ఉంచేసాము. మళ్ళీ మా పిల్లలు గలీజ్ చేస్తారు అని చెప్పేసి ఈ బెడ్ కవర్ కూడా మేము డిమార్ట్ లోనే తీసుకున్నాము. 500, చాలా బాగుంది క్వాలిటీ కూడా. మీరు కూడా తీసుకోండి. కాట్ వేసాక బెడ్రూమ్ గెటప్ చేంజ్ అయిపోయింది. ఇటు పక్క మాకు డ్రెస్సింగ్ టేబుల్, అటు పక్క మాకు కబోర్డ్స్, మిడిల్ లో కాట్ పెట్టుకున్నాము. ఓకే అండి, మీకు ఇలాంటి ఫర్నిచర్ కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.